ఒక ఎనర్జీ పవన్ కళ్యాణ్ చూసాం. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రీమేక్ అనుకుని లోపలికి వచ్చాం, చాలా భయపడుతూ వచ్చాం లోపలికి వెళ్ళేటప్పుడు. రీమేక్ ఏమో భయపడుతూ వచ్చాం. బట్ రీమేక్ అంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీ. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏదైతే కాలరెత్తల సాంగ్ అయినా, లేదంటే బయట ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది అన్న. ఆయన క్యారెక్టర్ బేస్ చేసుకుని రాసుకుంటున్నారు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆయన డైలాగ్స్ అయినా సరే, లేదంటే బుక్స్ గురించి చెప్పేదైనా సరే, ఆయన కొన్ని ఎలివేషన్ సీన్స్ అనేది చాలా బాగా పడ్డాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ కంప్లీట్ అవుట్డేటెడ్ స్టోరీ. గబ్బర్ సింగ్ హై ఎక్స్ప్రెషన్ చూస్తారు కదా, గబ్బర్ సింగ్ ఆ లెవెల్లో సాటిస్ఫాక్షన్ ఉన్న మూవీ. ఎంటర్టైన్మెంట్ ఆ లెవెల్లో ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ అప్పటి పవన్ కళ్యాణ్ చూసిన అనిపించింది తప్ప ఓన్లీ డ్రాబ్యాక్ అంటే ఆయన స్టోరీ. హరిశంకర్ గారు ఆయన బయట ఇంటర్వ్యూలు చెప్పేదానికి సినిమాలు తీసేదానికి సంబంధం లేదు. ఆ స్టోరీ ఒక కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇంకో గబ్బర్ సింగ్ అయ్యేదేమో. బట్ చూడాలి, ఓన్లీ ఇంటర్వ్యూ అయిన కదా, ఇంటర్వ్యూ వరకు జస్ట్ ఎవరైనా చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్ ఇంతకు మించి కొంచెం ఏదైనా ఉంటే, మంచి స్టోరీ ఏదైనా తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శ్రీలీల పవన్ కళ్యాణ్ సీన్స్ ఎలా అనిపించాయి? ఇంకా తన ఎంట్రీ అయితే రాలేదు, ఇప్పుడు వరకు ఫస్ట్ ఇయర్ ఉందని అయింది. చూడాలి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. వన్ మ్యాన్ షో, కంప్లీట్గా వన్ మ్యాన్ షో. ఒక 2 సీన్స్ ఉంటాయి అరాస్కం అసలు. ఆ సాంగ్ కాలర్ ఎత్తడే సాంగ్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఉన్న చొక్కాలు వేసుకురండి, చాలా అవసరం ఉంది చొక్కాలు అయితే. కాలర్ ఎత్తర సాంగ్ ఒకటి, ఆయన ఎంట్రీ, అక్కడక్కడ కొంచెం బీజం ఒకటి దాని మీద బాగా అనిపించింది తప్ప. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన హరిశంకర్ గారి స్టోరీ కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీ. ఎక్కడో 20 years బ్యాక్ వచ్చిన దీనికంటే గబ్బర్ సింగ్ స్టోరీ చాలా బాగుంటుంది. అంటే థియరీ లైన్ ఏమైనా తీసుకుంటాం అంటే సినిమాకి వచ్చేటప్పుడు రీమేక్ ఏమైనా భయపడుతూ వచ్చాం లోపలికి. బట్ బయటకు వచ్చేటప్పుడు రీమేక్ అంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఆ స్టోరీ చాలా బాగుంటుంది. కంప్లీట్ స్టోరీ అయితే లేదు. బట్ ఓన్లీ పాజిటివ్ అంటే ఆయన ఎనర్జీ. ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఒక ఎనర్జెటిక్గా చూసామో, మళ్ళీ అదే ఎనర్జీగా పవన్ కళ్యాణ్ చూసాడు అనిపించింది తప్ప ఆ స్టోరీ అది మాత్రం ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఎక్కడ మొత్తం అవుట్డేట్ స్టోరీ 10 years బ్యాక్ వచ్చి రావాల్సిన అనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ అంటే పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన మొత్తం నడిపించారు, ఆయన చేతుల మీద నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా ఇంతకు మించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే బాగా పోయాయి కూడా సినిమాలో, చాలా బాగా పోయాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఆయన చెప్తుంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఐడియాలజీతో, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయన వరకు నెగిటివ్ చెప్పండి, ఒక్క పాజిటివ్ కూడా లేదు. కానీ మొత్తం ఏదైనా నెగిటివ్ ఉందంటే సినిమాకి మన కల్ట్ డైరెక్టర్ హరిశంకర్ కావచ్చు, మొత్తం స్టోరీ అయితే ఏం లేదు. మొత్తం స్టోరీ ఫ్యాన్స్ నచ్చొచ్చు, కంప్లీట్గా ఫ్యాన్ స్టాఫ్ ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు.